ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈ రోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. శ్రీ లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు బుధ ప్రీతికి దోహదపడతాయి. మరి 12 రాశుల వారు శ్రీ లక్ష్మీ గణపతిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ఆర్థిక సమస్యలు దూరం చేసుకోవటానికి, ఆర్థిక విజయాలు సాధించడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ, బుధ జపం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, ధీశక్తిని పెంచుతుంది, విద్యా విషయాల్లో రాణిస్తుంది. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఆ స్థానాధిపతి అయినటువంటి రవి శత్రుక్షేత్ర స్థితి కాబట్టి ఇది అతి ప్రతికూలతని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఈ దోష నివృత్తికి దుర్గా సప్తశతి పారాయణ ఉపకరిస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించినట్లయితే కుజ శుక్రుడు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క వీక్షణ ఉంది, కేతువు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, రవి బుధులు మకర క్షేత్రంలో, శని యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి. ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ రోజు సోమవారం లేదా బుధవారం లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేసి ప్రతిభను పెంపొందింపచేస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటకోటి సంఘట్టితాంఘ్రి కమలామలకాంతికాంత లక్ష్మీలసత్కుచ సరోరుహరాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహస్థితి రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయత్నాల ద్వారా అన్ని రంగాల వరకు విజయాలు సిద్ధిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణతో రాణించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని గరికతో పూజించి ఉండ్రాళ్ల నైవేద్యంగా నివేదించడం ద్వారా గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. విజయాలు సిద్ధిస్తాయి. ఆటంకాలు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు.
నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. గృహ విషయాల్లో శుభవార్తలు బలాన్ని పెంచుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మహిళలకు మక్కువ పెరుగుతుంది. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శ్రీ లక్ష్మీ గణపతిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు క్రమక్రమంగా ఏర్పడతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వాహన విషయాల్లో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని క్రమశిక్షణతో పొందగలుగుతారు. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. సినీ రంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా కొనసాగించగలుగుతారు. జాప్యాలతో కూడినటువంటి విషయాలు క్రీడారంగం వారికి దక్కుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని గరికతో పూజించి ఉండ్రాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి పోతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆశలను చిగురింపచేసేటువంటి సంఘటనలు బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు చేపట్టగలుగుతారు. ఆలోచన సంపత్తి వృత్తిపరంగా పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతం చేసేటువంటి ప్రక్రియలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని న్యాయవాద వృత్తి వారు అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. విఘ్నాలు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. శత్రుభీతి తగ్గుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన ఏర్పడుతుంది. క్రమశిక్షణతో రాణించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి ఏర్పడినప్పటికీ సక్రమంగా నిర్వహించగలుగుతారు. పురోగవృద్ధి విద్యార్థులకి విద్యాపరంగా ఏర్పడుతుంది. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమాన్ని క్రమశిక్షణతో సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. నూతన విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో ఆలజడి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. కార్యసిద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ అంతిమంగా అధిగమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం
సంరక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని మంచి గంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు చకచక పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు. సినీ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతుంది, విజయాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. విజయాలు కూడా ఏర్పడతాయి, బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు పునఃప్రారంభించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించబడతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింపు చేసుకోగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. శుభ ప్రయత్నాలు గృహంలో రాణిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెతరు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. శుభ ప్రయత్నాలు మహిళలకు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు స్థిరాస్తి రంగం వారికి రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. నూతన ప్రోత్సాహం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. విఘ్నాలు ఆటంకాలు కూడా కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ కూడా. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర వాతావరణాన్ని ప్రయత్నపూర్వకంగా పారిశ్రామిక రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు తారసపడతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. క్రీడారంగం వారు ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి వ్యయం నియంత్రించబడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు పొందగలుగుతారు. అదృష్ట సంఘటన గృహరీత్యా చోటు చేసుకుంటాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య పరిస్థితి కూడా. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారు పట్టు బిగించగలుగుతారు. సాహస నిర్ణయాలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు ప్రోత్సాహం గృహరీత్యా ఏర్పడుతుంది. కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాల ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు.
గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. ప్రాధాన్యతని కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి అవగాహన ఏర్పడుతుంది. సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి, అమలు చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన విజయాలు ఏర్పడతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యాపార అభివృద్ధి ఆనందాన్ని పెంచుతుంది. సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. క్రమశిక్షణతో కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి లాభిస్తుంది. వ్యాపార ఉపయోగ కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంచుతాయి. ఆలోచన సంపత్తి ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత విద్యార్థులకు ఉపకరిస్తుంది. మహిళలు నూతన వస్తు కొనుగోలు ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. ఆలోచన సంపత్తి పెరిగి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విద్యా విషయాలు అనుకూలిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆర్థిక విజయాలు సాధించడానికి, ఆర్థిక సమస్యల్ని అధిగమించడానికి శ్రీ లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో కూడినటువంటి దీపారాధన చేసి బెల్ల పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు రాణిస్తాయి. పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటి యజమాని యొక్క ఆ రాశి ఫలితం ఇంటిల్లిపాదికి కూడాను ఆనందతత్వాన్ని ప్రసాదింపజేస్తుంది. ఎందుకంటే ఇంటి యజమాని సంపాదన తత్వం, చేసేటువంటి వృత్తి వ్యాపారాదులు ఇంటిల్లిపాదికి కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి రీత్యా అధిపతి తత్వం చూసినట్లయితే కుజతత్వానికి సంబంధించిన వాడుగా ఉంటాడు. పోలీసు, అలాగే సిఐడి, సైన్యం, రక్షణ విభాగం, క్రీడా శిక్షణ, శారీరక అభ్యాస శిక్షణ, భూగర్భ గృహ నిర్మాణ విభాగం, నూతన విక్రయం, వ్యవసాయ విభాగం, టపాకాయల యొక్క పరిశ్రమ, అలాగే వైద్య వృత్తి, ఔషధ వృత్తి, ఔషధ నిర్మాణ సంస్థలు, భవన నిర్మాణ సామాగ్రి ఇత్యాది వ్యాపారాదులు, ఉద్యోగ నిర్వహణ ఇవన్నీ కూడా బాగా సహకరిస్తాయి సుమా అని చెప్పవచ్చు. అలాగే ధనుస్సు రాశి, ఈ రాశికి అధిపతి దేవగురువు బృహస్పతిగా ఉన్నాడు. ఈ రాశి జాతకులు అధ్యయనంలో ముందడుగు వేస్తారు. అంటే చక్కటి అధ్యయన తత్వం ఉంటుంది. విద్యాశాఖకు అధ్యక్షులుగా, సాహిత్యవేత్తలుగా, లేఖనం, కథా తత్వం, ఆయుర్వేదం, ఔషధ నిర్మాణం, వైద్యం, పౌరోహిత్యం, ధర్మాచార్యులుగా బాగా రాణిస్తారు. నిర్మాణ విద్వాంసులు, లైబ్రేరియన్ మొదలైన వృత్తులు స్వీకరిస్తారు కూడా. వీరికి భారీ సామాగ్రి వ్యాపారం అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా బాగా కలిసి వస్తాయి. పట్టు వస్త్రాల వ్యాపారం, ఆభరణాల వర్తకం, పండ్ల ఎగుమతి దిగుమతులు,
ట్యాక్స్ కన్సల్టెంట్స్, పప్పు దినుసులు, తేనె మొదలైనటువంటి వ్యాపారాలు చాలా లాభదాయకంగా ఉంటాయి అని చెప్పచ్చు. అలాగే మకర రాశి గ్రహాల్లో గ్రహాధిపతిగా శని ఉన్నాడు. ఈ రాశికి అధిపతిగా ఉంటాడు. ఈ రాశి జాతకులు మెకానికల్ లేక విద్యుత్ రంగాల్లో ఐరన్, స్టీల్ విభాగం, రైల్వే ట్రాన్స్ఫార్మ్స్, భూగర్భ విభాగం, డ్రైవింగ్ వంటి వివిధ శాఖల్లో తగిన ఉద్యోగులుగా ఉంటారు. పురాతత్వ శాఖ, న్యాయ శాఖ వీళ్ళు బాగా రాణిస్తారు. వీళ్ళు ఎక్కువగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ దీనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. అలాగే గ్యాస్, పెట్రోల్ పంప్, సిమెంటు, ఇనుము, మోటార్ల విభాగాలు, టైలరింగ్ రంగాలు కూడా వీరికి చాలా చక్కగా ఉపయుక్తమైపోతాయి. ఈ వృత్తులకు సంబంధించిన ఉద్యోగాలు కానీ వ్యాపారం కానీ వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది. శనిగ్రహ తత్వం, శనికి సంబంధించినటువంటి ఐరన్ అండ్ స్టీల్ ఇత్యాది వ్యాపారాదులు కనుక ఈ రాశి వాళ్ళు నిర్వహించినట్లయితే, ఓ గృహంలో యజమాని గనక ఈ రాశికి సంబంధించిన వాడు గనక ఉన్నట్లయితే ఐరన్ ఫీల్డ్లో చాలా చక్కటి యోగాన్ని సిద్ధింపచేసుకుంటాడు. అలాగే కుంభరాశి, ఈ రాశి కూడా అధిపతి శనీశ్వరుడే. అందుచేత ఈ మకర రాశి, కుంభరాశి కలిసి కూడా వ్యాపారాలు చేయొచ్చు. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన రాశిఫలం ఏంటండి అని కనుక్కోవచ్చు. ఇక్కడ కుంభరాశి వారితో చాలా చక్కగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు కానీ మకర రాశితో కుంభరాశి వారు కానీ కలిసి పనిచేయవచ్చు. బొగ్గు గనుల పరిశ్రమ, క్రయ విక్రయాదులు, గూఢచారులుగా కూడా వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇది ఇక్కడ గమనార్హం. ఇక చివరి రాశి మీనరాశి. ఈ రాశికి అధిపతి దేవగురువు అయినటువంటి బృహస్పతిగా ఉంటాడు. ధనుస్సు రాశి వారికి చెప్పబడినటువంటి రంగాలు, పనులు అన్నీ కూడా మీనరాశి వారికి కూడా వర్తిస్తాయి. అంతేగాక తీర ప్రదేశాలు, చెమ్మగలిగినటువంటి ప్రదేశాలకు సంబంధించిన వృత్తులు కూడా వీరికి లాభదాయకం. మత్స్యపాలన, స్టీమరు, బోటు నిర్మాణం, చెక్క పని, వడ్రంగి, జ్యోతిష సంబంధ కార్యాలు, స్టేషనరీ, ప్రింటింగ్, అనువాదం, ధార్మిక గ్రంథాల వివరణ, పౌరోహిత్యం, మఠాధిపత్యం వంటి కార్యాలు కూడా వీరికి ఉపయుక్తమై ఉంటాయి. ఇవన్నీ కూడా రాశి తత్వరీత్యా గృహ యజమాని ఆ రాశికి సంబంధించిన వాడు గనక అయినట్లయితే ఆ జీవనోపాధి తత్వం మరింతగా అభివృద్ధి పదంలోకి పయనింపచేసుకొని ఇంటిల్లిపాదికి కూడాను సుఖప్రదమైనటువంటి ఆర్థిక ఒడిదుడుకులు లేనటువంటి జీవితాన్ని ప్రసాదించటానికి ఆస్కారం ఉంటుంది. ఈ శనితత్వం కలిగినటువంటి రాశి ఉన్నటువంటి వారు ఇంటి యజమాని శనితత్వాన్ని కలిగితే కుమారుడు కూడాను శనిగ్రహ ప్రభావజంతుడిగా ఉన్నప్పుడు తన యొక్క వ్యాపారాన్ని కుమారుడికి ఒప్పజెప్పచ్చు. అతడు మరింతగా అభివృద్ధి చేయటానికి ఆస్కారం ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గ్రహించవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ గృహబలంలో ఇంటిల్లిపాదికి ఇంటి యజమాని యొక్క ప్రభావం చాలా చక్కగా పనిచేస్తుంది. ఆ ఇంటి యజమాని యొక్క రాశితత్వం చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి యోగవంతమైన స్థితిగతుల్ని ప్రసాదింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో కనిపిస్తుంది. కాబట్టి రాశికి తగిన ఉద్యోగ వ్యాపారాదులు ఎన్నుకొని వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తూ గృహంలో దైవచింతన తత్పరత కలిగి ఎవరైతే వ్యవహరిస్తారో వారి జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది కదా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. సర్వే జనా సుఖినో భవంతు.
నాతంత్రీ వజ్యతే వీణ, అలాగని తీగలేని వీణ, వీణలేని తీగ, ఈ రెండింటికి ఏమైనా ఒకదానికొకటి విడదీసి చూస్తే ఏమైనా గౌరవం ఉందా? ఆ రెండు కలిసి ఉంటేనే గౌరవం. నా చక్రం వర్తతే రథ, రథం వెళ్ళిపోతూ ఉంటుంది, చక్రం ముళ్ళ మీద ఎడుతుంది, ఆవు పేడ మీద ఎక్కేస్తుంది, బురదలో వెళ్ళిపోతుంది, గాజు పింకు మీదకి ఎక్కుతుంది. రథచక్రం ఇన్ని బాధలు పడుతోందంటారా? రథం పెడుతోందంటారు. కదులుతున్నది, బాధపడుతున్నది రథచక్రం. కీర్తి రథానికి వచ్చింది. భార్యాభర్త అటువంటి వాళ్ళు ఆ కీర్తిని అలా పంచుకుంటారు. మీరు రథచక్రం లాంటి వారు, మీరు లేకుండా 100 మంది కొడుకులున్నా కూడా నాకు సంతోషం లేదు, మీ పక్కన ఉంటేనే నాకు సంతోషం, అందుకని నేను అరణ్యానికి వస్తాను అంది. ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని చెప్పు సీత, మా నాన్నగారు నన్ను వెళ్ళమన్నారు కానీ నిన్ను తీసుకుని వెళ్ళమని చెప్పలేదు, అందుకని నువ్వు ఇక్కడే ఉండు అంతఃపురంలో అన్నాడు. ఆ దాంపత్యంలో ఉన్న ఆనుకూల్యత, ఆ ప్రేమ పెరిగిపోతే భర్త డస్సిపోతాడు. ఆయన కష్టంలో నేను పాలు పంచుకోలేకపోతున్నా, నేను ఇంట్లో ఉండి సుఖంగా ఉంటే సరిపోతుంది ఆయన అంత కష్టపడుతుంటే. అది భార్య యొక్క గొప్పతనం. కాబట్టి కామీచ, ఒకరు సుఖపడిపోయి ఒకరు కష్టపడిపోతే వాళ్ళు ఒప్పుకోరు, ఇద్దరం కలిసి సుఖపడాలి. అది కామీచ, కోర్కెల యందు అతిక్రమించను. ఇది అంత స్థాయి నుంచి వివాహమునందు స్త్రీ పురుషుల మధ్య మాత్రమే పరిమితము కావలసినటువంటి కోర్కెల వరకు, అంత కోర్కెల వరకు కూడా, ఇంకంతకన్నా నేను వివరించక్కర్లేదు. కాబట్టి ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి, ఈమెను అతిక్రమించను. ఇది పరమ పవిత్రమైనటువంటి వివాహ బంధం. దాని చేత ఒక్కడుగా తరించలేడు. ఆకాశం ఎక్కడో ఉంది, భూమి ఎక్కడో ఉంది. ఆకాశం అక్కడున్నా భూమి ఇక్కడున్నా ఈ రెండు కలిశాయనడానికి ఒకటి ఉంది సాక్ష్యం. దానిలోంచి వచ్చినటువంటి నీరు దీనిలో పడి మొక్క మొలిచింది. ఆకాశము భూమి కలిశాయనడానికి గుర్తు ఏమిటంటే వాన చేత మొక్క పెరిగినట్టు సంతానము ఆమెదా ఆయనదా? ఇద్దరిది. మొక్క ఆకాశానిదా భూమిదా? రెండిటిది. ఆకాశము నుంచి వర్షము లేనినాడు భూమిలో మొక్క ఎలా మొలిచింది? భూమిలో మొక్క మొలవాలంటే ఆకాశంలో వర్షం లేకుండా భూమి ఎక్కడి నుంచి మొలకెత్తిస్తుంది? తేజస్సు లేని క్షేత్రము వలన ప్రయోజనం లేదు, క్షేత్రము లేని తేజస్సు వలన ప్రయోజనం లేదు. క్షేత్రము తేజస్సు కలిస్తేనే సమస్త భూతములు వృద్ధిలోకి వస్తున్నాయి. కాబట్టి ఒకడుగా తరించడం సాధ్యం కాదు, పురుషుడు పురుషుడుగా, స్త్రీ స్త్రీగా. కానీ స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి తరించగలరు, మహాప్రస్థానం చెయ్యగలరు. ప్రేమ ఉంటే ఇద్దరూ కలిసిపోతారు. అందుకే వివాహమునందు కొన్ని ఏం చేస్తారంటే కేవలము ప్రేమ కలగడానికి తంతులుంటాయి, వాటికి మంత్రం ఉండదు. ఆ ప్రేమ కలగడం కోసమే చేస్తారు. బిందిలో చూడండి, ఉంగరం పడేసి 3 మాటలు తీయండి ఎవరికి ఎక్కువ మాటలు వచ్చిందో అంటారు. దానికి మంత్రాలు తంత్రాలు ఉండవు. ఇద్దరు చెయ్యి పెట్టి వెతికి ఏదో తీస్తారు. తీస్తే ఆయనకు 1 మాటే వచ్చింది, ఈవిడికి 2 మాటలు వచ్చింది. ఈవిడేమో ఎంతో గొప్పగా చూస్తుంది, ఆయనేమో కొంచెం చిన్నపుచ్చుకుంటాడు. అమ్మ బాబా ఇప్పుడే మొదలెట్టింది రోయ్ నీ మీద పై చెయ్యి అని స్నేహితులు హాస్యం ఆడతారు. అతను ఇంకొక దాంట్లో పై చేయి పొందాలని చూస్తాడు. ఆయన కొంచెం పొడుగ్గా ఉంటాడు, పిల్లంతా పొడుగ్గా ఉండదు. ఈయన తలంబరాలు ఆ పిల్ల మీద పోసేసి ఈయన వెనక్కి ఇట్లా ఉంటాడు. పాప ఆ పిల్లిలా చేతులు దాపి ఎక్కడ పోస్తుంది, సిగ్గుపడుతుంది. అప్పుడు మామగారు మీసం మెలేసి కూర్చోకూడదు. ఎవరు స్వాతంత్రం తీసుకోవాలి? కొడుకు తండ్రి లేచొచ్చి దగ్గరికి ఉండరా అని కోడల దగ్గరికి తలదోచి పొయ్యమ్మా అనాలి. అది పెద్దరికం, ఇద్దరినీ కలపడానికి. అంతేగాని నా కొడుకు చూసావా పిల్ల మీద పోసేసి ఎలా ఉన్నాడో అనకూడదు. అది మామగారి కర్తవ్యం. ఒక పెళ్లిలో అలా ఇద్దరి మనసులు కలిసి ఇద్దరూ ప్రేమతో ప్రవర్తించడానికి సౌఖ్యం చేస్తారు. ఇది ఇక్కడ మొదలై ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే వివాహంలోనే హోమం చేయించినప్పుడు మంత్రం చెప్తారు. అందులో భర్త భార్యతో ఏమంటాడంటే నన్ను నీకు 11వ కుమారుణ్ణి చేసుకో అని చెప్తాడు. అదేమిటి? తన భార్యకి తన 11వ కొడుకు ఏమిటి అంటే నీకు 10 మంది కొడుకులు పుడతారు. 10 మంది కొడుకులు పుట్టిన తర్వాత నీకు ఓర్పు పెరుగుతుంది. ఎందుకని ఈ 10 మందిని నూతిపళ్ళెం దగ్గరికి వెళ్ళి చేత్తో నీళ్లు తోడి వీళ్ళందరికీ స్నానం చేయించి, మా చిన్నప్పుడు మా అమ్మ చేయించేది అలాగా, మా 6గురికి స్నానం చేయించి, మొదటి వాడికి స్నానం చేయించి తువ్వాలు కట్టి విడిచిపెట్టేటప్పటికి వాడు వెళ్ళి ఏ బొగ్గులో ముట్టుకుని నల్ల చేతులు వేసుకుని నించుంటాడు.
మళ్ళీ ఆఖరి వాళ్ళకి స్నానం చేయించి మళ్ళీ మొదటి వాడిని పిలిచి దెబ్బ ఎక్కడ తగులుతుందో అని అటు తిప్పి ఇటు తిప్పి వాడికి దెబ్బ తగలకుండా ఏ పిర్ర మీదో చిన్న దెబ్బ కొట్టి మళ్ళీ స్నానం చేయిస్తుంది. ఇంత అలిసిపోయి అందరికీ అన్నం పెడుతుంది. ఆమెకి ఓర్పు అలవాటు అవుతుంది, ఆయనకి అసహనం అలవాటు అవుతుంది. ఎందుకని కష్టపడి బయటికి వెళ్ళి సంపాదించి తెచ్చి వీళ్ళందరినీ వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఈయనకి సహస్ర దర్శనోత్సవాలు వస్తాయి, 80 ఏళ్ళు దాటిపోయాయి. అందరు వస్తారు, కొడుకులు కోడళ్ళు మనవలు. అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఏదో సలహా చెప్తాడు. అబ్బా నాన్నగారండి, మాకు తెలుసు కదా, పెద్దవాళ్ళం అయ్యాం కదా, ఇంకా మీరెందుకు ఇవన్నీ, కృష్ణారామ అనుకోండి. అక్కడి నుంచి అలకొచ్చి మూతి ముడుచుకుని వెళ్ళి అక్కడెక్కడో కూర్చుంటాడు. ఏమంటే పిల్లలందరూ భోజనానికి వచ్చారు రండి అంటేనే రాను వాళ్ళతో, వాళ్ళని తిని మన తర్వాత తింటానంటే. అంటే వాళ్ళందరూ చిన్నబుచ్చుకుంటారు, అయ్యో నాన్నగారిని ఇలా అన్నామే, నాన్నగారికి పెద్దరికం పోయింది, ఆయన బాధపడుతున్నారు అని. అప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే వెళ్ళి పిల్లల్ని ఎలాగ ఓర్పుతో పెంచి పెద్ద చేసిందో అలాగే భర్త దగ్గరికి వచ్చి, చాలేండి బడాయ్, మీరే కదా ఎప్పటికీ వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారో, నేను సలహా చెప్పవలసిన అవసరం లేకుండా నాన్నగారు మీకెందుకు నాన్నగారు, మేము వృద్ధిలోకి వచ్చాం కదా అని వీళ్ళు ఎప్పటికంటారో, ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని మీరేనా ఇంత కష్టపడి పెంచింది, అదేనా అన్నాడు వాడు. దానికి మీరంతా కోపం పెట్టుకోవడం ఎందుకు, పిల్లలందరూ అంత ప్రేమగా వస్తే చూడండి ఎంత బిక్కమొహాలు వేసి కూర్చున్నారో, చాలండి రండి అని చెయ్యట్టుకు తీసుకొస్తుంది. వచ్చి కూర్చున్నాక అందరితో సంతోషంగా అన్నం తిన్నాడు. ఇప్పుడు ఓ పిల్లాన్ని లాలించినట్టు లాలించిందా లేదా భర్తని, ఆమె ఓదార్పు లేని నాడు ముసలాయన ఏమైపోతాడు. కాబట్టి 11వ కొడుకుని చేసుకుందా లేదా, ఆ ఇద్దరు కలిసి చేసే ప్రస్థానం అంత పవిత్రం. అది ఆఖరికి ఏమవుతుందంటే ఇద్దరు వైరాగ్యమును పొందుతారు. ఇవన్నీ ఏం అనుబంధాలు, డక్కాముక్కీలు తిని మాటలు పడి మాటలు తిని మాటలని ఇవన్నీ ఉండేవి. ఆఖరికి మనం చేరవలసింది వాణ్ణి అని ఇద్దరూ వైరాగ్యాన్ని పొంది ఇద్దరూ భగవంతుణ్ణి నమ్మి ఇద్దరూ పరమేశ్వరుణ్ణి చేరుకుంటారు. అందుకని నిజదారైక పరత్వమున్, అందుకు కదండి భీష్ముడు చెప్పిన శాంతి పరమం అంత గొప్పది ఎందుకయింది అంటే, ఒక్క మాట అన్నాడు అంటే గృహస్థాశ్రమం గొప్పతనం చెప్పడానికి భార్య గొప్పతనం, ఆ ప్రస్థానం గొప్పతనం చెప్పడానికి భార్య యందు నిరంతరము ప్రేమ అలా ఉండవలసిందే అన్నాడంతే. అలాగే కరుణయున్, గృహస్థుకి కారుణ్యం ఉండాలి, దయ ఉండాలి. దయ అంటే వాడికి లేదు నాకుంది కాదు దయ. అలా ఉంటే అది ఏమవుతుందో తెలుసా, కొన్నాళ్ళకి అహంకారం అవుతుంది. ఆయనకి ఎవడికో లేదండి నాకుందండి, వాడికి లేదు కాబట్టి నేను ఇస్తున్నాను అన్న భావన మెల్లిమెల్లిగా బాగా వేళ్ళు ఉంచుకుందనుకోండి, కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందో తెలుసా, అది అహంకారం కింద మారుతుంది. నువ్వు చేసినది నువ్వు చెప్పుకోకూడదు 10 మాటలు. అలా చెప్తే ఏమవుతుందో తెలుసా, అది గర్వమునకు కారణమై కూర్చుంటుంది. దయ చూపించుట అన్న మాటలో అంతర్లీనంగా ఏ భావన ఉండాలో తెలుసా, భగవంతుడు నన్ను ఉద్ధరించడానికి, నా జన్మకు ఒక ప్రయోజనాన్ని కల్పించడానికి ఆయనే లేనివాడిగా వచ్చి ఆయనే నాకు ఇది ఇచ్చి నా చేత అది ఆ వాడికి ఇప్పించి నాకు పుణ్యాన్ని కట్టబెట్టి ఉత్తర జన్మల్లో కూడా నన్ను కాపాడడానికి అనుగ్రహిస్తున్నాడు. భాగవతంలో బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో చెప్తారు, విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసి భువనం ఆశ్చర్యము పొందగా. నేను ఇస్తున్నది శ్రీ మహావిష్ణువుకి. ఆ విష్ణువు ఇక్కడ నా దగ్గరున్న 1000 రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఇస్తూ అలా అవసరం ఉన్నవాడిగా నా ముందు వచ్చి నిలబడకపోతే ఈ 1000 రూపాయలు నా దగ్గర ఇలాగే ఉండిపోను. ఈ 1000 రూపాయలు వడ్డీతో పెరిగితే ఏమవుతుంది, ఓ 1,00,000 వచ్చుపోని, ఓ 25 ఏళ్ల తర్వాత అయినా సరే నీ శరీరం వదిలిపెట్టాలిగా, అప్పుడు ఏమవుతుందో డబ్బు అలాగే ఉంటుంది. కింవానేన ధనేన వాజిగరిభిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం. కానీ ఇప్పుడు సాక్షాత్ భగవానుడు లేనివాడిగా వచ్చి నిలబడి నా దగ్గర 1000 రూపాయలు పుచ్చుకున్న కారణం చేత ఈ 1000 పుణ్యంగా మారింది. ఈ మారిన పుణ్యం ఏదో అది నాతో వస్తోంది జీవుడిగా, జీవుడితో వచ్చి ఉత్తర జన్మలలో నన్ను కాపాడుతోంది ఆ పుణ్యబలం. ఆయన రాకపోతే నేను ఎలా అనుగ్రహింపబడతాను, ఈ 1000 ఇక్కడుండి నన్ను ఏం చేస్తాయి. కాబట్టి ఆయన నన్ను అనుగ్రహిస్తున్నాడా, నేను ఆయన్ను అనుగ్రహిస్తున్నానా? ఆయనే నన్ను అనుగ్రహిస్తున్నాడు పుచ్చుకొని. అసలు
నేను చేశానన్న మాట కూడా ఎక్కువ పర్యాయములు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరో తెలుసా? అదే పనిగా మాట్లాడితే అది గర్వమునకు కారణమవుతుందేమో అని భయపడతారు. నేనండి ఇచ్చేస్తుంటాను, నేనండి ఇచ్చేస్తుంటాను. అస్తమానం అది మాట్లాడకూడదు. ఆ సందర్భం వస్తే మాట్లాడాలి అంతే. లేకపోతే అసలు చెప్పను కూడా చెప్పవలసిన అవసరం లేదు దాని గురించి. ఎందుకంటే దానివల్ల నువ్వు ఉద్ధరింపబడ్డావా, అవతలవాడు ఉద్ధరింపబడ్డా? అప్పుడు మీరు చేసిన దానం ఏదుందో, మీరు దయతో ప్రవర్తించినది ఏదుందో అది మీ పతనమునకు కారణము కాదు, ఉద్ధరణకు కారణమవుతుంది. మనిషి మనిషిగా ఇంకా ఎదగగలుగుతాడు తప్ప మనిషి అతిశయాన్ని అహంకారాన్ని పెంచుకునే అవకాశం ఉండదు. అది చాలా చాలా గొప్ప విశేషం. అందుకే భీష్మాచార్యుల వారు గృహస్థుకి ఉండవలసిన ప్రధాన లక్షణము కారుణ్యము. ఆ కరుణ లేదనుకోండి, అసలు ఆ గృహస్థాశ్రమానికి అర్థం ఏముంది? ఎందుకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎవ్వరికీ ఏమీ పెట్టరు, భోజనం పెట్టరు, ఓ పండు ఇవ్వరు, ఓ పలకరించరు, ఓ మంచినీళ్ళు ఇవ్వరు, ఓ కష్టపడరు, ఇద్దరూ కలిసి సమాజానికి ఏమీ చెయ్యరు. అప్పుడు వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో ఎందుకు వచ్చినట్టు? ఏమిటి తరిస్తారు? కరుణయున్, ఆ ప్రేమ వాళ్ళిద్దరికీ ఉంటే, ఆ దయ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి చెయ్యవలసిన మంచి పనులు చేస్తూ తరించడానికి మార్గం ఏర్పడుతుంది. లేకపోతే ఎందుకు ఇంక చిటికిన వేలు పట్టుకుని సప్తపది ప్రమాణం చేసి 7 అడుగులు వేసి సాధించిందే ఉంటుంది. కాబట్టి కరుణయున్, నిక్కంబును, సత్యము మాట్లాడడం అనేటటువంటిది ఎప్పుడూ అలవాటుగా ఉంచుకోవడం చాలా చాలా అవసరమైన విషయం. ధర్మము, ధర్మ సూక్ష్మము తెలిసి ఉండాలి. తెలిసి గృహస్థు సత్యమును పలుకుతూ ఉండాలి. కాబట్టి ఆ సత్యము లేని నాడు అసలు ఆ గృహస్థాశ్రమం కన్నా విషవృక్షం లోకంలో ఇంకొకటి ఉండదు. ఎందుకో తెలుసా? మొట్టమొదట దాని వలన ఎవరికి అలవాటు అవుతుందంటే పిల్లలకు అలవాటు అవుతుంది. తల్లిదండ్రులే పిల్లలకి ఇది నేర్పారనుకోండి, అబద్ధం ఆడడం నేర్పారనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులే నేర్పినప్పుడు ఇంకా అబద్ధాలు ఆడటం ఎందుకు ఆపుతారు? అదే ఆడతారు. ముందు పెనువేప విత్తులు ఎక్కడ మొదలవుతారంటే ఇంట్లో మొదలవుతారు. తల్లిదండ్రులే అయిన దానికి కాని దానికి అబద్ధాలు ఆడటం నేర్చుకున్నారనుకోండి, పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. ఆఖరికి తల్లి తండ్రి ఏమని చెప్తారు? ఒరే అబద్ధం ఆడకంటారా అని ఎలా చెప్తారు? ఊరుకోండి నాన్నగారు, మీరు తెల్లారలేస్తే ఏం చెప్తారో తెలియదు ఏంటంటారు. అక్కడతో పోయిందా? అప్పుడు ఎంత వయస్సు వస్తే మాత్రం ఏమిటి దాని వలన గౌరవం? అందుకే తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు ఏవి ఉంటాయో అవి పిల్లల యొక్క జీవితాల్ని తీర్చిదిద్దుతాయి. తల్లిదండ్రులు అయిందానికి కాందానికి అబద్ధాలు ఆడితే పిల్లలకు అదే అలవాటు అవుతాయి. అందుకే నిజానికి ఒక మంచి దేశం ఎక్కడి నుంచి తయారవుతుంది అంటే మంచి కుటుంబంలోంచి తయారవుతుంది. ఆ గృహస్థాశ్రమంలో ముందు ఆ భార్యాభర్తలకి తెలియాలి ఎలా ప్రవర్తించాలో, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలో, ఎవరి మాటలు వాళ్ళు వినాలో, వాళ్ళు ఏం నేర్చుకోవాలో చెప్పని నాడు పిల్లలకి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నిక్కంబును దాల్మియున్, గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ఓర్పు అవసరం. ఎందుచేత అంటే 10 మంది ఆ ఆశ్రమం మీద ఆధారపడి ఉంటారు. ఎన్నో మంచి పనులు చేయవలసి ఉంటుంది. ఇంటికి చుట్టాలు వస్తారు, ఓ పెళ్లి కెడతారు, ఓ 10 మందికి ఉపకారం చేయవలసి ఉంటుంది. ఎవడో చటుక్కుని ఏదో అనరాని మాట అంటాడు. ఓర్పు, అనుభవం, సహనం ఇవి చేత కాకపోతే ఇంకా గృహస్థాశ్రమానికి అర్థమే ఉంది? డక్కాముక్కీలు తిన్నా సరే ఓర్పు పట్టి తట్టుకొని నిలబడి వెనకనున్న వాళ్ళకి అనుభవాన్ని పంచిపెట్టగలిగిన దార్శనికులు కావాలి. అందుకని దాల్మియున్ సుజనాసంగము, చాలా పెద్ద మాట వేసేశాడండి భీష్ముడు ఇక్కడ. ఇది సముద్రమంత లోటైన మాట వేశాడు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు వెతుక్కుని ఇది పొందాలి అని చెప్పాడు. సుజనాసంగము, ఇది పెళ్ళయిన తర్వాత గృహస్థాశ్రమంలోకి వెడితే మిగిలినవన్నీ దొరికినట్టుగా దొరకమంటే దొరికే విషయం కాదు సుమా. సుజనాసంగము అంటే ఒక సత్పురుషుడితో సహవాసం. సత్పురుషుడంటే తన కొరకే ఆలోచించకుండా సమాజము గురించి ఆలోచించేవాడు, భగవంతుడి గురించి ఆలోచించేవాడు, మంచి గుణములు కలిగినవాడు. ఆయనకి 10 మందితో పరిచయాలు పెట్టుకుందామని, 10 మందితో కలిసి తిరుగుదామని, వాళ్ళ దగ్గర ఏదో ప్రాపకం సంపాదించుకుందామని ఆయనకి సహజంగా అంత కోరిక ఉండదు. ఆయన తనదైన శైలిలో తాను జీవిస్తూ ఉంటాడు.
కానీ అటువంటి సత్పురుషుడితోటి సహవాసాన్ని ప్రయత్నపూర్వకంగా కల్పించుకోవాలి. అలా కల్పించుకుంటే కొన్ని కోట్ల జన్మలు సాధన చేస్తే రాని విషయాలు కూడా సత్పురుష సహవాసము వలన వచ్చేస్తాయి. రామకృష్ణ పరమహంస చెప్పేవారు, ఏనుగు అలా వెళ్ళిపోతుంది అనుకోండి, అది అరటి చెట్టును పట్టుకు లాగుతుంది. అలా వెళ్ళిపోతే అక్కడ ఒక కొబ్బరికాయ ఉందనుకోండి, తీసి నోట్లో పడేసుకుంటుంది. అది మీరు కొట్టడానికి దేవుడికి తీసుకెడుతున్నా సరే అదే నోట్లో పడేసుకుంటుంది. అలా వెడుతూ ఆవు కనపడింది అనుకోండి, దాని తోకట్టుకు లాగుతుంది. దానికి ఇది అది అని ఏమి ఉండదు, అన్నిటినీ పట్టుకు లాగుతూ ఉంటుంది వెడుతూ. అదే మావటి నడుస్తున్నాడు అనుకోండి, అది తొండం ఎత్తగానే ఇలా అన్నాడు అనుకోండి, దింపేస్తూ ఉంటుంది. ఏనుగు నిలబడితే కాళ్ల ముందు అంకుశం పెట్టాడు అనుకోండి, అంకుశం దాటి కాలేదు. మీరు ఎప్పుడు నా గుళ్ళ ముందు చూడండి, కాలెత్తి వెనక్కి పెట్టి ఊపుతుంది తప్ప అంకుశాన్ని దాటదు. మావటికి వశపడిన ఏనుగులా తాను ఎంత బలవంతుడైనా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నవాడైనా, నేను ఆయనకి వశపడ్డాను, ఆయన మాటలను నేను ఆదరిస్తాను, ఆయన చెప్పిన మార్గంలో నడుస్తాను అని ఆయనకి కట్టుబడ్డాడనుకోండి, ఆయన ఎంత బలహీనుడైనా కావచ్చు. మావట ఎంత బలంగా ఉంటాడు, ఏనుగు కన్నా బలంగా ఉంటాడా? కట్టుబడిన ఏనుగులా కట్టుబడితే అరటి చెట్టులాగా పోయిన ఏనుగు తొండం ఎత్తబోయి కూడా అంకుశాన్ని చూసి దింపేసినట్టు చెడు వైపుకి వెళ్ళబోయిన మనసు రేపొద్దున్న మేము ఆయనతో కలిసి తిరుగుతుంటాం, మేము ఆయన శిష్యులం, మేము ఆయనతో బాగా సాన్నిహిత్యంలో ఉన్నవాళ్ళమని 10 మందిలో ఏమని చెప్పుకోం. అలా ప్రవర్తించచ్చా, నేను అలా మాట్లాడచ్చా, నేను అలా బ్రతకచ్చా, నేను అలా ఉండకూడదని గొప్ప మార్పు వస్తుంది. ఎందుకో తెలుసా? ఒక్క సత్పురుషుని యొక్క దర్శనము చేత మనిషి జీవితంలో అసలు ఎవరూ ఊహించలేనంత గొప్ప మార్పు వచ్చేస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు మహోద్గరంలో. సత్పురుషుడితోటి సహవాసం ఏం చేస్తుంది అంటే నిస్సంగత్వం, అన్నిటి మీద పిచ్చి సంగం పోగొట్టేస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం పోతుంది, నిర్మోహత్వే నిర్లోభత్వం, లోభం పోతుంది. దాని వలన జీవన్ముక్తి, శరీరంతో ఉండి మోక్షమును పొందిన వాడు అవుతాడు. అంత గొప్ప స్థితినిస్తుంది. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత సాధన చేసినా రాని మార్పు ఒక్క సత్పురుషుడి యొక్క దర్శనము చేత వచ్చేస్తుంది జీవితంలో. కోట్లు పోతే బెగబెట్టుకోకు, ఒక సత్పురుషుడితోటి సహవాసం పోయిందా ఇక నీకు మళ్ళీ జన్మలో దొరుకుతుందన్న ఆశ మాత్రం లేదు. అందుకే ఏ కారణం చేత సత్పురుష సహవాసాన్ని విడిచిపెట్టుకోకు. అందున గొప్ప విషయం ఏమిటో తెలుసా? మీరు సత్పురుషుడితోటి సహవాసానికి వెంపర్లాడి ఆయన చుట్టూ తిరగడం ఒకెత్తు, కానీ ఆయన మీతో అలా ఉంటాడని నమ్మకం ఏమి ఉండకపోవచ్చు. ఆయన పేరు పెట్టి పిలిచాడు అనుకోండి, అదే చాలా గొప్ప. ఎందుకంటే ఆయన పేరు పెట్టి పిలవడానికి కావలసినంత గుర్తు ఏర్పడింది మనసులో. గొప్పే కదా. ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించేవాడు నీ పేరు గుర్తుపెట్టుకున్నాడంటే ఆయనకి నీ మీద ఏదో సద్భావన లేకపోతే ఎందుకు గుర్తెట్టుకుంటాడు? అక్కడతో ఆయన ఊరుకోకుండా, అమ్మా నువ్వు నా కూతురు లాంటి దానివమ్మా, నా కోడలివమ్మా అన్నాడు అనుకోండి, నీ జన్మ తరించిందని గుర్తు. ఎంత అనుబంధాన్ని పొందేవు అటువంటి సత్పురుషుడితో. కాబట్టి ఆ సత్పురుష సాంగత్యమును విడిచిపెట్టవద్దు. ఈ లోకంలో దుర్లభమైనవి ఏవైనా ఉంటే కొన్నే ఉన్నాయి, అన్నీ కాదు, గుర్తుపెట్టుకో. అందుకే శాస్త్రం అంది, అత్యంత కష్టమైనటువంటివి ఏదైనా ఉంటే అసారే ఖలు సంసారే సారమేతచతుష్టయం కాశ్యాం వాసః సతాం సంగో గంగాభః శంభుసేవనం. అసారమైన సంసారమనందు 4 మాత్రమే సారవంతమైనవి, మిగిలినవి సారవంతములు కావు. ఏది గొప్ప అంటే 4 గొప్ప. ఏవి? కాశ్యాం వాసః, కాశీవాసం చేశావా? నీ జీవితంలో ఎప్పుడైనా కొన్నాళ్ళు కాశీలో ఉన్నాను అని కాశీలో వాసం చేసింది ఉందా? కాశ్యాం వాసః సతాం సంగో, సత్పురుషులతో సహవాసం ఉందా నీకు? సతాం సంగో గంగాభః, గంగలో స్నానం చేశావా? శంభుసేవనం, పరమశివుణ్ణి అర్చన చేశావా? చేతులారంగ శివుని పూజింపడేని, నోరు రొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయ్యు సత్యంబులునుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు భాగవతంలో. చేతులారా సంతోషంగా శివార్చన చేశావా ఎప్పుడైనా? ఇవి 4 దుర్లభం. ఈ 4 పొందలేనప్పుడంటే సత్సంగం, సత్పురుష సహవాసం లేనప్పుడు ఆ జీవితానికి పరమార్థము లేదు. ప్రయత్నపూర్వకంగా సత్పురుషుడితో సహవాసం చెయ్యాలి. ఎందుకో తెలుసా?
అద్భుతమైన వస్తువులు కొన్ని కొన్నే దొరుకుతాయి. సత్పురుషుని యందు అన్నీ దొరుకుతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.